శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. గంజాయి మత్తులో ఉన్న ముగ్గురు ఇంటి ఆరు బయట కూర్చున్న వారిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గంజాయి బ్యాచ్ దాడితో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. గంజాయి బ్యాచ్ ఆగడాలు మితిమీరుతున్నాయని చర్యలు తీసుకోవాలని స్థానికులు పిఎస్లో ఫిర్యాదు చేశారు. దీంతో ముగ్గురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేము అక్కడ పుట్టే కాంప్లెక్స్ దగ్గర అప్పుడే వచ్చి కూర్చున్నాం. అంతకుముందు ఒక 8 మంది అక్కడ ఉన్నారు. మేము అక్కడ కూర్చున్న వెంటనే వాళ్ళు వచ్చి సరాసరి కొట్టేశారు. మేము రాకుండా ముందు నుండి సీసీ కెమెరాలో చూసిన దాని ప్రకారం వాళ్ళే కొట్లాడుతున్నారు. మేము రాగానే శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో గంజాయి బ్యాచ్ హల్చల్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, సత్యసాయి జిల్లాలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తుంది. ఎక్కడ చూసినా విచ్చలవిడిగా గంజాయి దాగిన యువత రోడ్డుపైకి వచ్చి దాడులకు పాల్పడుతున్నారు. పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి పుట్టయ్య కాంప్లెక్స్ వద్ద కూర్చున్న కొంతమంది గంజాయి బ్యాచ్ దాడులకు పాల్పడ్డారు. దాదాపు 20 నుంచి 30 మంది వరకు విద్యుత్ వాహనాల్లో వచ్చి అక్కడ పుట్టయ్య కాంప్లెక్స్ వద్ద కూర్చున్న వ్యక్తులపైన విచక్షణరహితంగా దాడులకు పాల్పడ్డారు. అటు వచ్చిన వారిని ఎదిరింపుకు కూడా గురి చేసిన పరిస్థితి ఏర్పడింది. అయితే పోలీసులు ఈ విధంగా గంజాయి బ్యాచ్ పైన కఠిన చర్యలు తీసుకోకపోవడం కారణంగానే ఈ తరహాలో దాడులకు పాల్పడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సత్యసాయి జిల్లాలో పోలీసులు గంజాయి బ్యాచ్ ను కట్టడి చేయడంలో ఫెయిల్యూర్ అవుతున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన కొంతమంది ఈ గంజాయి తాగడాలను కట్టడి చేయాలంటూ కూడా పోలీసులకు పలు సందర్భాల్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినప్పుడు కూడా పోలీసులు సూచిస్తున్నట్టు ఉండడం రాజకీయ ఒత్తిళ్ల కారణంగా గతంలో కదిరి నియోజకవర్గంలో కూడా ఇదే తరహాలో గంజాయి బ్యాచ్ దాడులకు పాల్పడ్డారు. గంజాయి బ్యాచ్ తాగడాలను నుంచి మనం రక్షించాలంటూ అప్పటి ఎస్పీ రత్న ఎదుట కూడా ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు కూడా తిరగబడిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పుడు కూడా సత్యసాయి జిల్లా పోలీసులు అధికారులు గంజాయి బ్యాచ్ ను కట్టడి చేయడంలో పూర్తిగా ఫెయిల్యూర్ అవుతున్నాయనే ఆరోపణలు వినవలసిన పరిస్థితి ఉంది. ఈ ఏదైతే నిన్న సోమందేపల్లిలో గంజాయి బ్యాచ్ ఆగడాలపైన ఆరోగ్యకు సంబంధించిన వారు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు మాత్రం వారు మహిళలంటూ కూడా వాటిని విడిచిపెట్టడం చూస్తుంటే ఖచ్చితంగా పోలీసు ఉన్నతాధికారులు గంజాయి బ్యాచ్ ని కట్టడి చేయడంలో ఫెయిల్యూర్ అవుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మహిళలను లేకపోతే రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఈ గంజాయి బ్యాచ్ ను వారిపైన అటెండెన్స్ తీసుకోకుండా వదిలేస్తున్నప్పుడు సామాన్యం ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. సామాన్యం ఏమాత్రం సమయం చేసినప్పటికీ ఏదో ఇళ్ల ముందు కూర్చున్న వారిపైన కూడా గంజాయి బ్యాచ్ విచ్చలవిడిగా దాడులకు పాల్పడడం, అడ్డు వచ్చిన వారిని కూడా బెదిరింపులు గురి చేయడం, బ్లేడ్లతో సంస్థమంతా కూడా బెదిరిస్తున్నట్టు కూడా సోమందేపల్లి వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సత్యసాయి జిల్లాలో గంజాయి బ్యాచ్ ను కట్టడి చేయాలంటూ కూడా సోమందేపల్లితో పాటు కదిరి ఇతర ప్రాంతాలకు చెందిన వారు కోరుతున్న పరిస్థితి ఉంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.